బ్యాక్లింక్స్, ఫ్యామిలీ బ్యాక్లింక్స్ బ్యాక్లింక్స్ని రిమూవ్ చేయడం మ్యామ్. రైట్. మళ్ళీ ఇది కూడా కేర్ఫుల్ గా చేయాలే కదా. ఎస్ ఆర్ నో? యా మ్యామ్. మనం బ్యాక్ లింక్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడతామో మనందరికీ తెలిసిందే. అలాంటిది మనం ఏదో వట్టిగా ఏ లింక్ పడితే ఆ లింక్ ని రిమూవ్ చేయొద్దు. బాగా కేర్ఫుల్ గా చూసి ఆ ఫైల్ ని TXT ఫైల్ గా డౌన్లోడ్ చేసుకొని దెన్ డూ ఇట్. డోంట్ రిమూవ్ ఇట్ అన్నెసెసర్లీ. గూగుల్ కూడా చెప్తుంది అనమాట, బీ కేర్ఫుల్ బిఫోర్ యూ డూ దిస్ అని. ఎందుకంటే వినో కదా అది ఎంత కష్టం తెచ్చుకోవడం అనేది. సో ఇవాళ విల్ డిస్కస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఓకే, యాక్చువల్ నేను గూగుల్ మై బిజినెస్ చెప్పాలి అనుకుంటున్నా. GEO అండ్ AEO మనం స్టార్ట్ చేసినాం కదా. యా, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GEO బేసిక్ గా జియోగ్రఫికల్, లెట్ మీ రికార్డింగ్ అవుతుందా? దీని అబ్రివేషన్ కూడా చెప్పినట్లున్నా మీకు. 2 అబ్రివేషన్స్ ఉంటాయి అని. ఏంటండి? జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, జియోగ్రఫికల్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అండ్ ఇంకోటి ఏదని చెప్పాను? జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పిన. అండ్ AEO అంటే AI ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, we'll discuss geographical engine optimization today. Okay, generative engine optimization and AEO tomorrow discuss చేద్దాం. ఓకేనా? So we'll discuss geographical engine optimization, which we also call it as local SEO. ఏమని పిలుస్తామండి? లోకల్ SEO. అసలు ఏంటిది? బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ప్లీజ్. లేట్ గా ఎవరైతే అటెండ్ అయ్యారో మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే డ్యూ టు రెయిన్స్ సఫర్ అవుతున్నారో, పవర్ ఇష్యూస్ అని, నెట్వర్క్ ఇష్యూస్ అని, మీ అందరికి టాస్క్ పరంగా ఎక్సెప్షన్ ఉంది. ఓకే, యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. బట్ క్లాస్ డౌట్ సెషన్ కూడా మీకు ఎక్సెప్షన్ ఉంది. మీరు ప్రజెంటా యాబ్సెంటా అని వాట్సాప్ లో నిర్మలాకి చెప్తే తను ప్రజెంట్ చేస్తుంది. ఈ 1 అవర్ మాత్రం మీరు క్లాస్ అటెండ్ అయ్యి వినండి. ఓకే, సో పవర్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టేసుకొని హాట్స్పాట్ రెడీగా పెట్టుకొని ఈ 1 అవర్ మాత్రం రెడీగా ఉండండి. జస్ట్ లిజన్ టు ద క్లాస్. మీకు మళ్ళీ ఎప్పుడైనా పవర్ వచ్చినప్పుడు వర్క్ ఆన్ ద టాస్క్స్. ఓకేనా? రైట్. అండ్ మీకు టాస్క్ చాలా తక్కువ ఉంటాయి లేండి. టెక్నికల్ SEO నుంచి మీకు ఎక్కువగా ఉన్నాయా టాస్క్? తక్కువ కదా. ఎక్కువ రైట్. టెక్నికల్ SEO అయితే మీకు చాలా తక్కువగా ఉంది టాస్క్. ఎందుకంటే టెక్నికల్ SEO అనేది వెరీ షార్ట్ కాన్సెప్ట్ అన్నమాట. సో అసలు ఏంటి లోకల్ SEO? వాట్ డస్ ఇట్ మీన్? అండ్ మనం ఎలా అప్లై చేస్తాము? అండ్ హౌ ఇంపార్టెంట్ రోల్ ఇట్ ప్లేస్? లెట్స్ సే ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేసేసి హాస్పిటల్ నియర్ మీ అని సర్చ్ చేస్తున్నానండి. ఓకే, సో వాట్ ఈస్ ఇట్? ఫస్ట్ ఏం కనిపిస్తుంది? Hospitals in Hyderabad. ఐ మీన్ ఇట్స్ అ వెబ్సైట్. ఎస్ ఆర్ నో? ఈ వెబ్సైట్ ఇలా టాప్ లో రావాలంటే SEO. చేయాల్సిందే. తర్వాత ఈ కింద ఉండేటివి ఏంటి? దీస్ ఆర్ ఆల్ లొకేషన్స్. ఎస్ ఆర్ నో? Yes. లొకేషన్సే కదా. అవునా కదా? మళ్ళా కింద చూస్తే వెబ్సైట్స్. ఇవన్నీ కూడా వెబ్సైట్స్. రైట్. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్స్ ని ఎలా టాప్ లో తీసుకురావాలో ఆ ప్రొసీజర్ మనకు తెలుసా? Yes, ma'am. వెబ్సైట్స్ ని ఎలా కానీ ఈ లొకేషన్స్ ఏంటి? వీటి గురించి తెలుసా మీకు? No. ఇవేమన్నా వెబ్సైట్సా? మనం ఏరియా అంటే ఆ లోకల్ వి తీసుకుంటావా అంతే. ఓకే. ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియావి లోకల్ గూగుల్ ఎలా తీసుకుంటుంది? అసలు ఏంటి కథ అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇవి చాలా వరకు మోస్ట్లీ ఫిజికల్ లొకేషన్ ఉన్న ప్రతి బిజినెస్ కి ఇది డామ్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. చాలా 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 ఇంపార్టెంట్. మీకు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లో సర్వీసెస్ ని డిస్ప్లే చేసుకుంటున్నారు, ప్రాపర్ గా ఆప్టిమైజేషన్ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో వేర్ యాజ్ మీకంటూ మీ బిజినెస్ కంటూ ఒక
లొకేషన్ ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు ఒక లేడీస్ ఎంపోరియం ఉంది. హాస్పిటల్ ఉంది. ఒక సలూన్ ఉంది. ఒక హోటల్ ఉంది. ఒక రెస్టారెంట్ ఉంది. ఒక రెస్టారెంట్ ఉంది. పోనీ నాకొక వాషింగ్ మిషన్ రిపేర్ షాప్ ఉంది. నాకొక మీ సేవ షాప్ ఉంది. పోనీ నాకొక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఇట్లా నాకు నా బిజినెస్‌కి ఒక ఫిజికల్ స్టోర్ ఆర్ ఫిజికల్ లొకేషన్ ఉంది అనుకుంటే మాత్రం ఇవి ఖచ్చితంగా చెయ్యాలి. వెబ్‌సైట్ ఎస్‌సిఓతో పాటు మీ మీ బిజినెస్ లొకేషన్స్ కూడా ఇలా డిస్‌ప్లే చెయ్యాలి. అవునా? లేదా? ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. మీ ప్లేస్‌లో ఉన్న వాళ్ళు ఆడియన్స్ ఆబ్వియస్‌లీ హాస్పిటల్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారా? సలూన్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారా? పోనీ శారీ షాప్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారా లేదా? చెప్పండి. సో, మరి అలాంటి సెర్చ్ చేసినప్పుడు ఖచ్చితంగా దే వుడ్ క్లిక్ ఆన్ దీస్ లొకేషన్స్. సో, మరి మీకొక ఫిజికల్ స్టోర్ ఉంది మీ బిజినెస్‌కి. అప్పుడు మీ లొకేషన్ గూడా ఇలా కనపడకపోతే మరి మీరు ట్రాఫిక్‌ని ఆర్ ఎల్స్ మీరు సేల్స్‌ని మిస్ అవుతున్నట్లేనా లేదా చెప్పండి? Yes, ma'am. యెస్. యాహ్! ఓన్లీ వెబ్‌సైటే సరిపోదు. మీకు ఇట్లా ఫిజికల్ లొకేషన్ ఉంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది గూగుల్ మై బిజినెస్. ఏంటండి? గూగుల్ మై Google My మై Business. బిజినెస్. ఇప్పుడు ఇవన్నిటిని మనము ఒక యూజర్‌గా వి కెన్ కాల్ దెమ్ యాస్ లోకల్ లిస్టింగ్స్. ఏమని పిలుస్తామండి? ఒక Local యూజర్ listings. తరపున లోకల్ లిస్టింగ్స్ అంటాం. Local లోకల్ listings. లిస్టింగ్స్. అదే ఒక వెబ్‌సైట్ ఓనర్ సైడ్ నుంచి మనం ఏం పిలుస్తామంటే గూగుల్ మై బిజినెస్ అని పిలుస్తాం. ఏమంటామండి? గూగుల్ మై బిజినెస్. ఇలాంటి లొకేషన్స్ మన బిజినెస్‌కి గూడా ఇలాంటి లొకేషన్స్ మనం యాడ్ జేయాలి. ఇట్లా సెర్చ్ చేసినప్పుడు మన లొకేషన్స్ గూడా కనపడాలి అంటే, మీరు ఫస్ట్ గూగుల్ మై బిజినెస్‌లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఊరికే ప్రొఫైల్ క్రియేట్ చేసినంత మాత్రాన ఇప్పుడు హాస్పిటల్స్ నియర్ మీ అని ఇన్ని ఉన్నాయి గదా! వై ఓన్లీ దిస్ హాస్పిటల్ ఈస్ కమింగ్ ఆన్ టాప్? SEO చేస్తాం. SEO. వెరీ గుడ్. ఇప్పుడు అదే లొకేషన్‌లో కొన్ని వందల హాస్పిటల్స్ ఉంటాయండి. ఆ వందల హాస్పిటల్‌లో ఒక్క హాస్పిటల్ మాత్రమే ఎందుకు టాప్‌లో వస్తుంది మరి? కానీ ప్రాపర్ SEO బికాస్ ఆఫ్ చేస్తుంటారు. ఎస్‌సిఓ. మనము గూగుల్ మై బిజినెస్‌కి అప్లై చేసే ఎస్‌సిఓని ఏమంటామంట? వి కాల్ ఇట్ యాస్ లోకల్ Local లోకల్ SEO. ఎస్‌సిఓ. మనం నార్మల్‌గా వెబ్‌సైట్‌కి అప్లై చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ ఎస్‌సిఓ. SEO. అదే మనం లోకల్ లిస్టింగ్స్‌కి ఆర్ మన గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్‌కి అప్లై చేసే ఎస్‌సిఓని ఏమంటాం? Local SEO. లోకల్ ఎస్‌సిఓ. జస్ట్ బై క్రియేటింగ్ ప్రొఫైల్ యూ కాంట్ మేక్ యువర్ బిజినెస్ పాప్ అప్ ఆన్ టాప్. దట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రొఫైల్ క్రియేట్ చేయమంటే ఎవరైనా చేసి పడేస్తారు. మ్యాటర్ ఏంటి ఇక్కడ ఎస్‌సిఓ. దానికి లోకల్ ఎస్‌సిఓ ఎలా అప్లై చేయాలి? ఎలా మనము కంటిన్యూయస్‌గా సేమ్ మనం ఎస్‌సిఓ వెబ్‌సైట్స్‌కి అప్లై చేసినట్టు దీన్ని కూడా కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండాలన్నమాట. సో, ఏమేం చేయాలి అసలు? ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? ఎవ్రీథింగ్ వి విల్ స్టడీ ఇన్ టుడేస్ సెషన్. సో, అర్థమైందా అండి? ఇలాంటి లొకేషన్స్ ఆర్ లోకల్ లిస్టింగ్స్ కావాలి అంటే మీకు ఎందులో ప్రొఫైల్ ఉండాలి? యూ షుడ్ హ్యావ్ GMB, ప్రొఫైల్ Google My Business. గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై Google My బిజినెస్. Business. దీనికి ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్‌కి మనం అప్లై చేసే ఎస్‌సిఓని ఏమంటాం? Local లోకల్ SEO. ఎస్‌సిఓ అంటాం. ఓకే. ఇక్కడ ఎంత మందికి ఓన్ బిజినెస్‌లు ఉన్నాయో కుడ్ యూ ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్స్? మాకు ఓన్ బిజినెస్ ఉంది. చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి. ఏదైనా, ఏదైనా కామన్ షాప్ ఉంది, శారీ షాప్ ఉంది, మెడికల్ షాప్ ఉంది. ఏదైనా ఒక్క షాప్ కూడా లేదా? ఫిజికల్ స్టోర్. క్లినిక్ ఉంది సుధాకు. యాహ్! ఎవరికి ఏం బిజినెస్ ఉందో ప్లీజ్ టైప్ యువర్ బిజినెస్ ఇన్ ద చాట్ బాక్స్. మీ బిజినెస్ ఏంటి నాకు చాట్ బాక్స్‌లో టైప్ చేసి పంపించండి ఫాస్ట్. ఎవ్రీబడీ. చూద్దాం. ఎవరికేం అర్చన ఏ బిజినెస్ ఉంది మీకు? ఇంటీరియర్ కంపెనీ, ఫిజియోథెరపీ క్లినిక్. ఓకే. వెరీ గుడ్. నెట్వర్కింగ్ బిజినెస్. ఆ! సీసీటీవీ. ఓకే. శారీ బిజినెస్. చంద్రకుమారి. చంద్రకుమారి శారీ బిజినెస్ షాప్ ఉందా అండి సెపరేట్‌గా?
కవిత నో బొటీక్ ఉంది. మ్యామ్. హౌస్‌లోనే మా హౌస్‌లోనే చేస్తున్నారు. ఓకే. ఓకే. సూపర్ మార్కెట్ ఆ! ఉంది. మీరందరూ జీఎంబీ చేసారా అండి? ఇప్పుడు నాకు చెప్పిన వాళ్ళందరూ? జీఎంబీ చేసారా లేదా? చేయలేదా? చేసారా లేదా? చేయలేదా కదా? యెస్? ఎస్ మ్యామ్ ఓకే. విల్ డూ చేశాను. ఇట్ నౌ. ఓకే. కవిత బొటీక్ ఉంది గదా! కవిత మీ బొటీక్‌కి డైరెక్ట్ అంటే ఇప్పుడు మనం లైవ్ బిజినెస్‌కి జీఎంబీ చేయబోతున్నామండి. వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ గూగుల్ మై బిజినెస్ ఫర్ లైవ్ షాప్. ఖచ్చితంగా ఫిజికల్ లొకేషన్ ఉండాల్సిందే. మీకు ఫిజికల్ స్టోర్ అడ్రెస్ ఉండాల్సిందే ఇది చెయ్యడానికి. లేకపోతే గూగుల్ చాలా స్ట్రిక్ట్ చేసింది. ఇంతకుముందు కాలంలో లాగా గాదు. సో, యూ మస్ట్ హావ్ ఎ ప్రాపర్ ఫిజికల్ అడ్రెస్. ఓకే. కవిత విల్ డూ ఇట్. మనం చేసేద్దాం. సో, ఓకే. లెట్ కవిత షేర్ ద స్క్రీన్. కవిత ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. సో, అందరూ ప్రాపర్‌గా అబ్జర్వ్ చేయండి. మీరు మంచిగా ఈ ప్రొసీజర్‌ని పట్టుకొని క్లయింట్స్‌ని గూడా పట్టుకోవచ్చనమాట. ఈ ప్రొసీజర్‌ని బేస్ చేసుకొని. ఓకే. రైట్. సో, ఫస్ట్ మనం ఎందులో ప్రొఫైల్ క్రియేట్ చేయాలండి? వి హావ్ టు క్రియేట్ ప్రొఫైల్ ఇన్ గూగుల్ మై జీఎంబీ. బిజినెస్. యెస్. సో, ఓపెన్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ మై బిజినెస్ అని టైప్ చేయండి. పైన మీకు కంట్రోల్స్ మీకు అడ్డొస్తే వాటిని కిందికి డ్రాగ్ చేయండి. దాని మీద కర్సర్ పెట్టి కిందికి డ్రాగ్ చేస్తే అవి కిందికి వచ్చేస్తాయి. నో? ఓకే. నాకు కంట్రోల్ ఇవ్వండి ఒకసారి. గివ్ మీ కంట్రోల్. మీరేం ఆపరేట్ చేయకండి. నేను చేస్తాను నా సైడ్. ఎందుకు ఇది నా సైడ్ నుంచి కూడా క్లిక్ అవ్వట్లేదు? నా సైడ్ నుంచి సరేలేండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. గైస్ ఎవరైనా ఇక్కడ బిజినెస్ ఉన్నవాళ్ళు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఐ వాంట్ టు డూ గూగుల్ మై బిజినెస్ అన్నవాళ్ళు ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. ఎనీబడీ. ఎవరైనా. లొకేషన్. కమ్ ఆన్ స్టార్ట్ షేరింగ్ ద స్క్రీన్. అంటే ఆ బిజినెస్ చేసే వాళ్ళకి ఆల్రెడీ వెబ్సైట్ ఉండాలి కదా మ్యామ్? అవసరం లేదు. వెబ్‌సైట్ అనేదే అవసరం లేదు. ఓకే. ఓకే. ఫైన్. యాహ్! అందుకని మేబీ ఏమన్నా కమ్ ఆన్ వెబ్‌సైట్ ఏం అవసరం లేదు. ఎవరో ఒకరు మ్యామ్ ఫాస్ట్‌గా షల్ వి స్క్రీన్ ట్రై షేర్ ఇట్ వన్ మోర్ టైమ్ మ్యామ్? యాహ్! ప్లీజ్. యెస్. స్క్రీన్ షేర్ చేయండి. హ్మ్. ఆ! ఇప్పుడు ఆ కంట్రోల్స్ అన్ని కిందికి లాగేసి పైన మీకు గూగుల్ ట్యాబ్ కనిపిస్తుంది. ఆ ట్యాబ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. హ్మ్. ఓకే. సెర్చ్ ఫర్ గూగుల్ మై బిజినెస్. మై బిజినెస్. హ్మ్. ఓకే. సో, యూ ఆర్ యూజింగ్ బింగ్ గదా! బింగ్‌ని వాడొద్దు. ఎప్పుడైనా గూగుల్‌నే వాడండి. ఎందుకంటే బింగ్ చూడండి. గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ నాకు గూగుల్ యాడ్స్ ఇస్తాంది. విచ్ ఈస్ రాంగ్ యూఆర్ఎల్. సో, కింద ఫస్ట్ వన్ ఉంది చూసారా? గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. యెస్. క్లిక్ ఆన్ ఇట్. సో, గైస్ నేనిక్కడ ప్రొసీజర్ స్టార్ట్ పెట్టేటప్పుడే లోకల్ ఎస్‌సిఓ పాయింట్స్‌ని నేను చెప్తా. సో, మేక్ ష్యూర్ యూ రిమెంబర్ దోస్ లోకల్ ఎస్‌సిఓ పాయింట్స్. యాహ్! సో, ప్లీజ్ సెలెక్ట్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. మీ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ గూగుల్ మెయిల్ ఐడీ. ఓకే. నెక్స్ట్. రాంగ్ పాస్వర్డ్. 1 మినిట్ మ్యామ్. ఇది కొంచెం ట్రబుల్ ఉంది. హుహు. వేరే మెయిల్ ఐడీ తీసుకుంటారా? యూ హావ్ బొటిక్ నుంచి ఉంది మ్యామ్. అది చేసేయమంటారా?
ఇక్కడ మీకు మెయిల్ ఐడి డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. అక్కడ ఇంకొక మెయిల్ ఐడి కనిపిస్తుంది మీ దగ్గర ఉంటే, ఆల్రెడీ లాగిన్ అయితే. యూజ్ అనదర్ అకౌంట్. ఎస్. So you can click on not now. ఫుల్ మెయిల్ ఐడి. Aganya at 123 ఉండదు కదా. మీ మెయిల్ ఐడి గుర్తుందా కవిత? డిడ్ యూ రిమెంబర్ ద మెయిల్ ఐడి? గుర్తుంది మ్యామ్. నేను యాక్చువల్గా పాస్వర్డ్ చేసేసాను. పాస్వర్డ్ ఎంటర్ చేశారా? ఎంటర్ ద మెయిల్ ఐడి ఫస్ట్. నో స్పేసెస్, నో స్పేసెస్. @gmail ఎంటర్ చేయాలి. మీకు గుర్తుందా? యూ ష్యూర్? మీ మెయిల్ ఐడి మీకు గుర్తుందా? కాకపోతే కంగారులో కొంచెం స్పీడ్ చేస్తున్నాను. ఓకే, కంగారు ఏం పడద్దు. నేనేమైనా ఇంజెక్షన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారేంటి ఇంజెక్షన్ ఇస్తున్నట్లు కంగారు పడడానికి? స్పేస్ ఉండదు. నో స్పేస్, నో స్పేస్. పాస్వర్డ్. షో పాస్వర్డ్ క్లిక్ చేసుకోండి, మీకు కనిపిస్తుంది మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ రైట్ ఆ రాంగా. కొంచెం ఫాస్ట్ గా చేయాలి, లిటిల్ బిట్ ఫాస్ట్. ఓకే, ఫైన్. చాలా టైం తీసుకునేలా ఉంది. సమ్వన్ ప్లీజ్, ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి ఫాస్ట్ గా. బికాస్ లైవ్ అకౌంట్, లైవ్ బిజినెస్ కి చేస్తే మీ అందరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది అన్నట్లుగా నేను వెయిట్ చేస్తున్నా. సుధా మల్లిక హ్యాస్ షేర్డ్ ద స్క్రీన్. ఓకే, సో సుధా ప్లీజ్ ఓపెన్ గూగుల్ మై బిజినెస్. మళ్ళా ఫస్ట్ నుంచి చేయండి, ఫస్ట్ నుంచి. గైస్ అందరు చూడండి, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ ద ఫస్ట్ లింక్. సో ఇక్కడ స్టార్ట్ నౌ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. హియర్ కమ్స్ బిజినెస్ నేమ్. ఇక్కడ SEO పర్స్పెక్టివ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. మీ బిజినెస్ నేమ్ అంటే నాట్ జస్ట్ నేమ్, ఇక్కడ మీ కీవర్డ్ ని కూడా మీరు పెట్టాలి. సో ఇప్పుడు సపోజ్ అపోలో, అపోలో ఇస్ అ నేమ్. వాళ్ళు ఊరికే అపోలో అని పెట్టలేదు, అపోలో హాస్పిటల్ అని పెట్టారు. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఒక బొటీక్ ఉంది. ఓకే, నా బొటీక్ పేరు వచ్చేసి అగన్య కోచర్ అనేది ఉంది. అగన్య కోచర్ అంటే అది జస్ట్ బిజినెస్ ని. సో దాని పక్కన బొటీక్. ఇప్పుడు జనాలు ఎలా సెర్చ్ చేస్తారో అది మీ కీవర్డ్ అవుతుంది కదా, రైట్? సో పీపుల్ డోంట్ సెర్చ్ ఫర్ యువర్ బ్రాండ్ నేమ్, అపోలో అని, అగన్య కోచర్ అని ఇట్లాంటి ఏం సెర్చ్ చేయరు. పీపుల్ జస్ట్ సెర్చ్ విత్ ద కీవర్డ్ లైక్ బొటీక్ నియర్ మీ, హాస్పిటల్స్ నియర్ మీ,
సలూన్ నియర్ మీ, రెస్టారెంట్ నియర్ మీ. సో ఖచ్చితంగా మీ బిజినెస్ నేమ్ పక్కన డు నాట్ ఫర్గెట్ టు యాడ్ ద కీవర్డ్. ఎందుకంటే దాన్ని చూసినప్పుడే జనాలు క్లిక్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు సుధా ఏంటి మీ బిజినెస్ ఏంటి? ఫిజియోథెరపీ క్లినిక్ మ్యామ్. ఫిజియోథెరపీ క్లినిక్. ఓకే. సో నౌ టైప్ యువర్ బిజినెస్ నేమ్. ఫిజియోథెరపీ నేమ్ ఉంటుంది కదా. ఎస్ మ్యామ్. మాస్ట్రో. మాస్ట్రో ఫిజియోథెరపీ క్లినిక్. వెరీ గుడ్. క్లినిక్. యాక్చువల్లీ ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ మ్యామ్. నో. కేఎల్ పెట్టండి. కేఎల్. ఇక్కడ సారీ, కేఎల్ అంటున్నా. క్లినిక్. క్లిక్ ద ఫస్ట్ రిజల్ట్. ఓకే, కంటిన్యూ. This is a local store. Customer can visit your business in person కాబట్టి let us click on local store. సర్వీస్ బిజినెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండింటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీ బిజినెస్ కేటగిరీ ఇది కూడా SEO పాయింటే. బాగా అబ్జర్వ్ చేయండి. మన బిజినెస్ అనేది ఏ కేటగిరీ కిందికి వస్తుందో మనం ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోకపోతే మన గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఎప్పుడు టాప్ లో రాదు. ఈ కేటగిరీస్ అనేవి 2 ఉంటాయి, ప్రైమరీ కేటగిరీ అండ్ సెకండరీ కేటగిరీ. ప్రైమరీ కేటగిరీ అనేది ఒకటే యాడ్ చేసుకుంటాం. సెకండరీ కేటగిరీస్ మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో మరి ఏ కేటగిరీ కిందికి వస్తుంది అని మనం ఇలా సర్చ్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే వీ కెన్ ఆల్సో స్పై ఆన్ అవర్ కాంపిటీటర్స్. మన కాంపిటీటర్స్ మీద స్పై కూడా చేయొచ్చు. ఫర్ దట్ వీ కెన్ యూజ్ వన్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో సుధా ఒకసారి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి సర్చ్ ఫర్ GMB ఎవ్రీవేర్ అని సర్చ్ చేయండి. ఇది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్. దీనివల్ల మన కాంపిటీటర్స్ ఏ ప్రైమరీ కేటగిరీ వాడారో మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో వాట్ హ్యాపెన్, మీ స్క్రీన్ స్టాప్ అయ్యిందండి. సుధా, యువర్ స్క్రీన్ హ్యాస్ స్టాప్డ్. కెన్ యూ ప్లీజ్? హలో. ఓ మై గాడ్, ఏమైతుంది ఇవాళ అండి? పవర్ ఏమన్నా? సుధా, ఆర్ యూ ఏబుల్ టు షేర్ ద స్క్రీన్? మీరు స్క్రీన్ షేర్ చేయగలరా? There must be something wrong. Anybody else? ఫాస్ట్ గా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫాస్ట్ గా. రత్నం, కెన్ యూ డూ? Yes, ma'am. మీకు కూడా బిజినెస్ ఉంది కదా, Yes, డూ ma'am. ఇట్. Yeah, ma'am. సేమ్ ప్రొసీజర్, గూగుల్ మై బిజినెస్. ఏం పర్లేదులేండి, మెల్లగైనా వెళ్దాం, నో ప్రాబ్లం. ఐఎమ్ సారీ, పవర్ ఆఫ్ మ్యామ్. పవర్ ఆఫ్. ఓకే. విల్ యూ బి ఏబుల్ టు షేర్ నౌ, సుధా? స్టార్ట్ నౌ. సో నేను చెప్పాను కదా బిజినెస్ నేమ్ ఎలా రాయాలో. సో మీ బిజినెస్ నేమ్ అండ్ కీవర్డ్ ఇచ్చేయండి. బిగ్. మొత్తం క్యాప్స్ వద్దు. Okay, ma'am. మొత్తం క్యాప్స్ వద్దు, ఫస్ట్ లెటర్ క్యాప్స్ పెట్టండి సరిపోతుంది. బిగ్. D క్యాప్స్ లో పెట్టండి మళ్ళా. హ్యాపెన్. Yes, ma'am. 1 minute.
ఆల్రెడీ జిఎంసి చేశారు మ్యామ్ మా దానికి. చేశారా? అవును మ్యామ్. టైటిల్ ఉంది మ్యామ్. ఆల్రెడీ చేశారా? యా మ్యామ్ చేశారు. చేస్తే అవసరం లేదు మళ్ళీ చెయ్యని వాళ్ళు చేస్తే బెటర్. మీకు ఆల్రెడీ ఉందా? అయితే వద్దు బికాస్ అది గూగుల్ కి మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఉంటే వద్దు. ఓకే మ్యామ్. సో మళ్ళా లాస్ట్ అడుగుతున్నాను, ఎవరికైనా బిజినెస్ ఉండి నేను స్క్రీన్ షేర్ చేస్తాను నాకు జిఎంసి లేదు అనేవాళ్ళు ప్లీజ్ షేర్ ద స్క్రీన్. ఇట్స్ ఆల్రెడీ 10:33. ఫాస్ట్, ఇఫ్ యూ కుడ్ మేక్ ఇట్ ఫాస్ట్ చేయొచ్చు మనం. ప్రణీత్, ఎవరికైనా బిజినెస్ ఉందా? ప్రణీత్, కవిత, అర్చన సూపర్ మార్కెట్ ఉంది కదా, చేశారా జిఎంసి మీరు? ఫాస్ట్ గైస్ ప్లీజ్, డోంట్ మేక్ మీ వెయిట్. లేకపోతే ఇంకా ఎవరితో ఒకరిది ర్యాండమ్ గా తీసేసుకుంటా. బిజినెస్ లేని వాళ్ళదైనా జస్ట్ మీకు ప్రొసీజర్ షేర్ చేయండి. ఎందుకంటే బిజినెస్ ఉన్న వాళ్ళైతే మనకు రియల్ గా చేస్తాం కదా అన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు అని అనుకుంటున్నా గానీ బట్ యా, కేటగిరీ కోసం మనం ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ని వాడదాం ఇక్కడ. కరెక్టే. నేమ్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ మేము నేమ్ మార్చాము. ఓకే సెలెక్ట్ చేయండి. కంటిన్యూ. సెలెక్ట్ లోకల్ స్టోర్. బిజినెస్ కేటగిరీ వచ్చేసి దీన్ని తెలుసుకోవడానికి నేను ఏ క్రోమ్ ఎక్స్టెన్షన్ అన్నానండి ఎవ్రీబడి? GMB everywhere. Okay. Sudha, open new tab and search for GMB everywhere. Okay, first one click cheyandi. Add to Chrome. Add extension. ఆ ఎక్స్టెన్షన్ ని క్రోమ్ లో పిన్ చేసుకోండి. యు నో హౌ టు పిన్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్స్ రైట్? దాన్ని క్లిక్ చేసి ఆ పిన్ చేయండి. ఎస్. సో ఇక్కడ మీకు వెయిట్ నెక్స్ట్ గో టు ద ట్యాబ్. ఇంకో మీరు ఇన్స్టాల్ చేసిన జిఎంబి ఎవ్రీవేర్ ట్యాబ్ వెళ్ళండి. ఎస్, అదే ట్యాబ్. సర్చ్ ఫర్ ఫిజియోథెరపీ క్లినిక్ ఇన్ మీ ఏరియా పేరు ఏం పేరు? సూర్యానగర్ మ్యామ్, అమలాపురం. ఎస్, ఫిజియోథెరపీ క్లినిక్ ఇన్ సూర్యానగర్, అమలాపురం. ఓకే, థెరపీ క్లినిక్. సో ఇప్పుడు చూడండి మన హౌ కెన్ వి ఫైండ్ ద ప్రైమరీ కేటగిరీస్. search. This one, no? Search. No. Just a search icon click చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బిజినెస్ లన్నీ కనిపిస్తున్నాయి. గైస్ కెన్ యూ సీ G1 కేర్ ఫిజియోథెరపీ, రామనేంద్ర ఫిజియోథెరపీ క్లినిక్ అందరికి కనిపిస్తున్నాయా? ఇవన్నీ వీళ్ళ కాంపిటీటర్స్ అన్నమాట, సుధా వాళ్ళ కాంపిటీటర్స్. సో మీకు చూస్తే స్టార్ మార్క్ అని కనిపిస్తుందా? జిఎంబి క్యాట్ స్టార్ మార్క్ ఫిజియోథెరపీ సెంటర్ హాస్పిటల్ అని కనిపిస్తుందా? ఎవ్రీబడి కెన్ సీ. ఇక్కడ మీరు కర్సర్ ప్లేస్ చేయండి అక్కడ. కెన్ యూ సీ? వీళ్ళు ఏం పెట్టారు? ఫిజియోథెరపిస్ట్ పెట్టారు, వీళ్ళు ఫిజియోథెరపీ సెంటర్ పెట్టారు. ఇంకా స్క్రోల్ చేయండి, వేరే వాళ్ళు ఏం పెట్టారో చూద్దాం. వీళ్ళు జస్ట్ హాస్పిటల్ అని పెట్టారు. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు కూడా హాస్పిటల్ అని పెట్టారు. నెక్స్ట్
వీళ్ళు థెరపిస్ట్. ఫిజియోథెరపిస్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఫిజియోథెరపీ క్లినిక్ కదా, సో మనము ma'am. ఫస్ట్ ప్రైమరీ కేటగిరీ ఫిజియోథెరపిస్ట్ పెడదాం, ఒక ఫిజియోథెరపీ సెంటర్ పెడదాం. ఓకేనా? Okay. అర్థమైందా మనం ఎలా కేటగిరీని పిక్ చేసుకోవచ్చు? నౌ కమ్ బ్యాక్ టు యువర్ జిఎంబి ప్రొఫైల్. జిఎంబి ప్రొఫైల్ కి వచ్చేయండి. ఓకే, నౌ ఎంటర్ ఫిజియోథెరపీ సెంటర్. దేర్ సెకండ్ వన్. ఫస్ట్. ఎస్, క్లిక్ నెక్స్ట్. ఇది ఏమైతుంది? ప్రైమరీ కేటగిరీ ఎన్ని పిక్ చేసుకోవచ్చు అని చెప్పాను? One. వన్ మ్యామ్. ఓన్లీ వన్. సో నౌ ప్లీజ్ ఎంటర్ యువర్ హోల్ బిజినెస్ అడ్రస్. సెకండరీ కేటగిరీస్ యాడ్ చేయడం కూడా చూపిస్తా నేను, బట్ నాట్ నౌ, ఆఫ్టర్ క్రియేటింగ్ ప్రొఫైల్. City please. Pin code. State. Right, click next. Yes. So ఇందులో ఏదైనా మీది ఉందా అండి? నన్ ఆఫ్ దీస్ కదా. ఉంది మ్యామ్. ఇందులో ఏదైనా మీదేనా? దిస్ ఆ వన్ నెంబర్ మ్యామ్. చూడండి. చామల్కోట మ్యామ్. ఓకే, Same వేరే branch. ఏరియా. వేరే బ్రాంచ్. ఓకే, నన్ ఆఫ్ దీస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ నెక్స్ట్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకోండి, కరెక్టేనా లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మ్యాప్ లో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అ ప్రాపర్ లొకేషన్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ పైన అడ్జస్ట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాప్ లో అక్కడ అడ్జస్ట్. నౌ రెడ్ కలర్ మ్యాప్ సింబల్ ని మీరు తీసుకొని డ్రాగ్ డ్రాప్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోండి. ఇక్కడ బాటమ్ రైట్ ప్లస్ ఐకాన్ మైనస్ ఐకాన్స్ కూడా ఉన్నాయి కదా, చూడండి. ప్లస్ మైనస్ ఐకాన్స్. నాకు మీ స్క్రీన్ కంట్రోల్ చేద్దామంటే ఆప్షన్ లేదు, అందుకని. అదర్వైజ్ ఐ కుడ్ హావ్ డన్ దిస్. ఓకేనా, కరెక్టేనా? ఎగ్జాక్ట్, రైట్. నౌ స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ నెక్స్ట్. కన్ఫర్మ్. ఓకే, ప్లీజ్ ఎంటర్ ద ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎగ్జాక్ట్ నెంబర్ లేదు. 1 minute మ్యామ్. ఐ విల్ గెట్ బ్యాక్ ద మీ నెంబర్. నెంబర్ అయినా ఇచ్చుకోండి. ఫోన్ లేదు మ్యామ్, ల్యాప్టాప్లో ఉన్నాయి. 1 minute మ్యామ్ ప్లీజ్. చాలా మందికి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ మాత్రమే కాదు, చాలా మందికి వీడియో వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. అంటే మీ ఎంటైర్ షాప్ వీడియోని మీరు షూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కొంతమందికి జస్ట్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ సరిపోతుంది. ఇంకొంతమందికి గూగుల్ ఏం చేస్తుంది, ఖచ్చితంగా మాకు వీడియో వెరిఫికేషన్ కావాలని అడుగుతుంది అనమాట. సో నౌ క్లిక్ నెక్స్ట్. ఓకే, సో వీటిని ఎనేబుల్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు. దీస్ ఆర్ జస్ట్ లైక్ నోటిఫికేషన్స్ అన్నమాట. మీ మెయిల్ కి నోటిఫికేషన్స్ రావాలన్నా వద్దా. సో సెలెక్ట్ ఇట్ ఇఫ్ యూ వాంట్, అదర్వైజ్ క్లిక్ కంటిన్యూ. కంటిన్యూ చేయండి. మెయిల్ కి ఊకే నోటిఫికేషన్స్ వస్తాయి అంతే. Okay, so guys, can you see everybody verification methods ఏమేమి అడుగుతుంది? One is phone code and other one is business video. కొంతమందికి అయితే అసలు ఫోన్ నెంబర్ అస్సలు వెరిఫై అవ్వదు, అది పెద్ద టార్చర్ లాగా అనిపిస్తుంది.
ఆ బిజినెస్ వీడియో అనేది మీరు ఎలా తీయాలి అంటే కంప్లీట్ మీ షాప్ నేమ్ ప్లేట్ దగ్గర నుంచి క్లియర్ గా తీస్తేనే ఆ గూగుల్ నమ్ముతుంది అనమాట. బట్ లక్కీలీ వీ హ్యావ్ ఫోన్ కోడ్ ఆప్షన్ యాజ్ వెల్ హియర్. సో నౌ స్క్రోల్ డౌన్ డౌన్ ఇంకా స్క్రోల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎస్, టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. నౌ యూ విల్ రిసీవ్ 6-digit కోడ్, అది ఎంటర్ చేయండి ప్లీజ్. and click verify. You are being verified by Google. It might take some time. Ago any days antundi? Yes, ma'am. It may take up to 5 days. 5 days until your verification is reviewed. So adi verify chestundi, 5 days time తీసుకుంటుంది. So now click next. Next. Again power of IIT me దగ్గర. Too many delays, madam, today. ఇవాళ ముహూర్తం బాలేదా ఏంటి? క్లైమేట్ బాగాలేదు, అందరికి కొంచెం మూడీగా మూడీగా ఉందా ఈ వర్షం వల్ల? డ్రౌజీగా ఉంది. Yes, ma'am. టీ హ్యాబిట్ ఎవరికి ఉంది? టీ హ్యాబిట్ ఉంది మ్యామ్. ఉందా? ఐ యూస్ టు లవ్ టీ, డ్రింకింగ్ టీ అన్నమాట. బట్ ఫిబ్రవరి నుంచి మానేశాను. ఐ యూస్ టు డ్రింక్ ట్వైస్ అండ్ థ్రైస్ అ డే. అండ్ దట్టు క్లాసెస్ చెప్తాను కదా, ఇంకా బాగా టీ తాగాలనిపిస్తుండే. బట్ అన్ఫార్చునేట్లీ అదేదో వల్ల నేను మానేయాల్సి వచ్చింది. తప్పట్లేదు ఇక. మంచిదేలే మ్యామ్, టీ ఏం మంచి అంత హెల్దీ కాదు. మంచిదే గానీ ఆ టీ తాగేప్పుడు ఫీలింగ్ ఏం చేసినా రాదు. రిలాక్సింగ్ ఉంటుంది మేడం టీ తాగితే. రిలాక్స్డ్ గా ఉంటది, Yes, చాలా ma'am. బాగా అనిపిస్తుంది. ఎందుకు ఆపేశారు మేడం? షుగర్ ఎందుకు ఆపేసాను? టీ తాగితే షుగర్ వస్తుందేమో అని. You can have black coffee. బ్లాక్ కాఫీ అది నిద్రని చాలా ఆపేస్తుందండి. అవును. చాలా మనకు స్లీప్ బాగా డిస్టర్బ్ అవుతుంది బ్లాక్ కాఫీ. మార్నింగ్ అయితే తాగొచ్చు, ఈవినింగ్ ఎస్ యా. సుధా మల్లిక ఉన్నావా? మల్లిక పవర్ కట్ అనుకుంటున్నాం. దేవుడా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకొన్ని SEO పాయింట్స్ ఉన్నాయి. సరే, షెల్ వి డిస్కస్ అబౌట్ generative engine optimization and AEO for some time? Yeah. Okay, Ma'am, వచ్చిందా సుధా? అమ్మయ్య సుధా, ఇవాళ క్లాస్ అంతా నీ మీదనే డిపెండ్ అయిపోయింది. ఓకే. ఎక్కడి నుంచి? అమలాపురం కదా మీరు? చాలా పవర్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయి. ఓకే, ప్లీజ్ షేర్ ద స్క్రీన్. సో అందరూ ట్రాక్ ఏం మిస్ అవ్వట్లేదు డ్యూ టు ద బ్రేక్స్. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్? Yes, ma'am. ఓకే, థ్యాంక్ గాడ్. సో క్లిక్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది ఒక 5 days టైం తీసుకో. అండ్ ఇక్కడ బిజినెస్ అవర్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఈవెన్ టెంపుల్స్ చూసుకున్నా కూడా గూగుల్ మై బిజినెస్ లో విల్ బి క్లోజ్డ్, టైమింగ్స్ మెన్షన్ చేస్తారు. సో ప్లీజ్ మీరు కూడా టైమింగ్స్ మెన్షన్ చేయండి. మల్లిక, ఏ రోజు ఓపెన్ లో ఉంటుంది ఫస్ట్ ఎనేబుల్ దెమ్. ఎప్పుడు ఓపెన్ లో ఉంటుందో ఓపెన్, అన్ని ఓపెన్ పెట్టేసి టైమింగ్స్ కూడా మెన్షన్ చేయండి. ఫస్ట్ దగ్గర నుంచి, టాప్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. సండే ఏ టైమింగ్ లో ఓపెన్ ఉంటది? ఏ టైమింగ్ లో మార్నింగ్ ఓపెన్ అవుతుంది? 9? Yes, ma'am. ఓకే, క్లోజెస్ అట్ మధ్యలో బ్రేక్ ఉంటుంది మ్యామ్ 1 to 4. ఆ బ్రేక్స్ అవసరం లేదులేండి, మనం పెట్టాలి. అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా కాదు,
యూ హ్యావ్ టు టైప్ పిఎం. ఎస్, అంతే. అన్నిటికీ అలానే సెలెక్ట్ చేసేసుకోండి. ఖచ్చితంగా మీ బిజినెస్ అవర్స్ ని మెన్షన్ చేయాలి, సో దట్ కాపీ పీపుల్ విల్ పేస్ట్ గెట్ టు నో. కాపీ పేస్ట్ ట్రై చేయండి తర్వాత నుంచి. ఓకే. పైన 8 PM ఉంది కదా, అది కాపీ చేయండి. అవ్వట్లేదా? యా, నెక్స్ట్ వరుసగా అన్నీ చేసుకుంటూ వెళ్ళండి. Okay, next here, open sir. Okay, so now next. Okay, here comes your business description. ఇది కూడా మనకు మెటా డిస్క్రిప్షన్ లాగా వర్క్ అవుతుంది. మన బిజినెస్ నేమ్ వచ్చేసి మెటా టైటిల్ లాగా పనిచేస్తుంది, మన డిస్క్రిప్షన్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా మన కీవర్డ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ రాయడం చాలా బెస్ట్. సో యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. సో ప్లీజ్ ఓపెన్ చాట్ జీపీటీ వన్స్. చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, అడగండి, హాయ్ చాట్ జీపీటీ, ఐఎమ్ క్రియేటింగ్ జిఎంబి ప్రొఫైల్ ఫర్ మై బిజినెస్ విచ్ ఇస్ ఫిజియోథెరపీ క్లినిక్. ఒకసారి మైక్ ఆన్ చేయండి, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. హాయ్ చాట్ జీపీటీ, I'm creating GMB profile for my business which is physiotherapy clinic in Suryanagar. వస్తుందా? నో మ్యామ్, రావట్లే. నా వాయిస్ వస్తుంది. ఐ విల్ ఆస్క్ మ్యామ్. Yeah, please go ahead. Hi ChatGPT, I'm creating GMB profile for my physiotherapy clinic. Please Give me description give considering me description. SEO points. Considering SEO points. Try to include the keyword physiotherapy clinic near me. Try to include the keyword physiotherapy clinic near me in the content. Enough. సో ఆ కీవర్డ్ అనే డిస్క్రిప్షన్ లో ఉంటే గూగుల్ కి కూడా అర్థమవుతుంది క్రాల్ చేసేటప్పుడు. ఎంటర్. యా, అది అర్థం చేసుకుంటదిలేండి, మనం కొంచెం అటు ఇటుగా ఇచ్చిన. ఇట్ ఈస్ ఇగో చూడండి, ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ లోకల్ SEO and naturally includes the keyword called physiotherapy clinic near me. So now please copy the description. అగో చూడండి. Yes. మొత్తం ఫస్ట్ 3 paras. Yeah. Now come back. ఇది సెకండ్. paste up to 750. Oh my god, exactly 750 words కి అది కట్ చేసేసిందిలేండి. బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే అనేది అక్కడ నుంచి తీసేయండి. క్లిక్ నెక్స్ట్. యా, సో అర్థమైంది అందరికి. మీ డిస్క్రిప్షన్ అనేది మెటా డిస్క్రిప్షన్ లాగా పనిచేస్తుంది కాబట్టి మేక్ ష్యూర్ యూ యాడ్ ద కీవర్డ్స్ ఇన్ టు ఇట్. So now here comes the main SEO part which is adding images. So మీరు చెప్పండి guys, మీరు ఏదన్నా స్టోర్కి వెళ్ళాలి అంటే పేరుని చూసో డిస్క్రిప్షన్ చూసో వెళ్తారా, వేటిని చూసి వెళ్తారు? మెయిన్ గా మనం చూసేది ఏంటి? ఫొటోస్. ఎక్కువగా ఈ విజువల్ క్రియేటివ్స్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, ఇమేజెస్ గానీ వీడియోస్ గానీ, అవునా? టెక్స్ట్ కన్నా ఇవి ఎక్కువగా హ్యూమన్ ఐస్ ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేయాలి అంటే, ఐ డోంట్ నో సుధా, మీ దగ్గర ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయో లేవో నాకు తెలీదు. మీ దగ్గర ఇప్పుడు లేకపోయినా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ అందరూ వినండి ఎలాంటి ఫొటోస్ యాడ్ చేయాలి. ఫస్ట్ మీ షాప్ కి నేమ్ ప్లేట్ ఉంటుందా ఎంట్రన్స్ లో, ఎంట్రన్స్ పిక్చర్
ఆ ఎంట్రన్స్ పిక్చర్ ఫోటో కావాలి. ఖచ్చితంగా మీ నేమ్ ప్లేట్ కనిపిస్తూ, ఇట్లా షాప్ మొత్తం ముందు నుంచి మంచిగా ఫోటో తీయండి. అదొక ఫోటో. మళ్ళా మీ లోపల మీ షాప్ లోపల ఆ వ్యూ అనేది పెట్టండి మంచిగా. ఓకేనా? సో, ఇంకా మీది క్లినిక్ కాబట్టి క్లినిక్ ఎక్విప్‌మెంట్స్ లాంటివేమన్నా ఉంటే అవి పోస్ట్ చేయండి. సో థాట్ యూజర్‌కి మంచి ట్రస్ట్ ఒస్తది. గూగుల్‌కి గూడా మంచి ట్రస్ట్ ఒస్తుంది. డూ యూ హావ్ ఇమేజెస్ రైట్ నౌ? ఉన్నాయా? No, ma'am. No, ma'am. ఓకే. Please తర్వాత forward me. మంచిగా ఇన్ కేస్ లేకపోతే ఇవాళ ఎవరిది మెయింటైన్ చేసేది మీ హస్బెండా? Yes, ma'am. ఓకే. మీ హస్బెండ్‌ని ఇవాళ మంచిగా ఫోటోస్ తీసుకురమ్మని చెప్పండి. ఓకే. Okay. ఫ్రంట్ వ్యూ నుంచి, లోపల వ్యూ నుంచి, ఎక్విప్‌మెంట్స్ వ్యూస్ కొంచెం మంచి మంచి క్లారిటీ ఇమేజెస్‌ని ఫోటోస్ షూట్ చేసుకొని రమ్మని చెప్పండి. దెన్ యూ కెన్ అప్‌లోడ్. దిస్ ఈస్ సీరియస్‌లీ ఇంపార్టెంట్ గైస్. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ లెట్ అస్ స్కిప్. తన దగ్గర ఇమేజెస్ లేవు కాబట్టి లెట్ అస్ స్కిప్. స్కిప్. ఓకే. సో, నౌ యెస్ సేమ్ హియర్ ఆల్సో ఫోటోస్. ఇవి గూడా స్కిప్ చేసేయండి. అవసరం లేదు. ఇది అడ్వర్టైజ్‌మెంట్‌కి. స్కిప్. స్కిప్. ఇది గూడా అవసరం లేదు. యువర్ ఎడిట్స్ విల్ బి విజిబుల్ వన్స్ యూ ఆర్ వెరిఫైడ్. వెరిఫైడ్. కంటిన్యూ. సో, దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ ప్రొఫైల్ అన్నమాట. ఓకేనా? సో, ప్రొఫైల్ క్రియేట్ చేయడం అనే ప్రొసీజర్ ఇది. సో, అండ్ మధ్య మధ్యలో ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే నేను కొన్ని మీకు ఎస్‌సిఓ పాయింట్స్ అనేది నేను మీకు చెప్పిన. సో, మరి ఇప్పుడు మనం ఇంకా లోకల్ ఎస్‌సిఓకి మనం అప్లై చేయాల్సినటివి ఏమేమున్నాయి? సో, యూ కెన్ లుక్ అట్ నాట్ నౌ క్లిక్ చేయండి. సో, ఇక్కడ గైస్ కెన్ యూ సీ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అనే దగ్గర చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయా లెఫ్ట్ సైడ్ మీకు? ఎస్ మ్యామ్. ఎడిట్ ma'am. ప్రొఫైల్. క్లిక్ ఆన్ ఎడిట్ Reviews. ప్రొఫైల్ వన్స్. రివ్యూస్. Yes, ma'am. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. సో, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూ కెన్ ఎడిట్ యువర్ బిజినెస్ నేమ్. కేటగిరీని ఎడిట్ చేయండి ఒకసారి. క్లిక్ ఆన్ ఎడిట్ కేటగిరీ. ఇదేంటి? ఏ కేటగిరీ ఇది? ప్రైమరీ Primary. కేటగిరీ. ప్రైమరీ మ్యామ్. ఐ టోల్డ్ యూ రైట్ సెకండరీ కేటగిరీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు Yes, అని. ma'am. ఎస్ మ్యామ్. ఇక్కడ యాడ్ అనదర్ కేటగిరీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో, నౌ Physiotherapist. Type. ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపిస్ట్ టైప్ చేయండి. ఎస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇంకా Same. ఇంకోటి యాడ్ చేయండి. హాస్పిటల్ కూడా యాడ్ చేయండి. క్లినిక్ కూడా యాడ్ చేయండి. ఎన్నైనా యాడ్ Hospital. చేసుకోవచ్చు. Rehabilitation center. చాలా అంతేనా? హాస్పిటల్ యాడ్ చేయండి. హాస్పిటల్ మ్యామ్. హాస్పిటల్, క్లినిక్. క్లినిక్. ఆల్రెడీ ఫిజియో జస్ట్ క్లినిక్ పెట్టండి. ఎనఫ్. నౌ సేవ్ ఇట్. అలా మీరు ఎన్ని సెకండరీ కేటగిరీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే. జస్ట్ క్లినిక్. ఎందుకంటే ఫిజియో లేదు కదా. Okay. క్లినిక్ ఉందా? జస్ట్ క్లినిక్ లేకపోతే లీవ్ ఇట్. జస్ట్ క్లోజ్ ఇట్. అర్థమైందా ఎవ్రీబడి? యా మ్యామ్. ఇంకా మీరు డిస్క్రిప్షన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. స్క్రోల్ డౌన్. మీ ఓపెనింగ్ డేట్ గాని, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా స్టిల్ రివ్యూలో ఉంది అది నెంబరు. స్క్రోల్ డౌన్. మీకు వెబ్సైట్ ఉందా No, సుధా? ma'am. No, ఓకే. ma'am. మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, లైక్ వైజ్ మీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు. నౌ క్లోజ్ దిస్. ఇంకా మనం లోకల్ ఎస్‌సిఓ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. రివ్యూస్ అండ్ రేటింగ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రివ్యూస్ అండ్ రేటింగ్స్? Reviews and Reviews you have అంటే to write reviews something అంటే about the Customers. service. Rating అంటే వెదర్ just ఇట్ ఈస్ అ నెగెటివ్ ఆర్ పాజిటివ్ రాస్తారు. రేటింగ్స్ అంటే ఏంటి? 5 స్టారో, 4 స్టారో, 3 స్టారో, 1 స్టారో రేటింగ్ ఉంటుంది కదా. సో, లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వెషన్ విచ్ ఇస్ సపోజ్ ఇప్పుడు నాగ్ అండ్ సురేష్ ఇద్దరు వెబ్సైట్స్ ఉన్నాయి. ఇద్దరు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ ఉన్నాయి.
ఇద్దరు ఒక హోటల్ మీద బిజినెస్ ని నడుపుతున్నారు. సురేష్ హోటల్ కి వచ్చేసి లాస్ట్ 1 year బ్యాక్ వరకు 1000 రివ్యూస్ ఉన్నాయండి. లాస్ట్ 1 year బ్యాక్ వరకు 1000 రివ్యూస్ అండ్ 4 star రేటింగ్స్ ఉన్నాయి. సో వేరాస్ తన ఎవరు నాగ్ లాస్ట్ 1 year నుంచి హీ హ్యాస్ సమ్వేర్ అరౌండ్ 700 రివ్యూస్ విత్ 5 star రేటింగ్. సో ఇప్పుడు ఎవరి బిజినెస్ ని టాప్ లో పెడుతుంది, నాగ్ ఆర్ సురేష్? నాగ్. సురేష్ కి ఏమో 1000 రివ్యూస్ ఉండే లాస్ట్ 1 year బ్యాక్. 1 year అంటే 1 year back. గ్యాప్ ఉంది కదా రేటింగ్స్ బట్ ఉన్న లేటెస్ట్ back. ఏమీ రివ్యూస్ లేవు కదా మేడం. లేటెస్ట్ గా రావట్లేదు, కానీ ఈ కౌంట్ మాత్రం అతనికే కదా ఎక్కువ. అప్పుడు ఏమంటారు? మేడం గూగుల్ లేటెస్ట్ అంటే ది fresh టాప్ లో గా చూపిస్తుంది చూస్తారు కదా. కదా మ్యామ్. ప్రెసెంట్ గా ఉన్నాయి రివ్యూ చూస్తారు చేస్తారు. కదా మ్యామ్. ఎస్, ఇది చాలా మంది మర్చిపోతారు. నా దగ్గర ఫుల్ రివ్యూస్ ఉన్నాయి కదా, బేఫికర్ నా ఎవరు వస్తే ఏంది, ఎంత పెద్ద తోపు కాంపిటీటర్ వస్తే ఏంది, నన్ను బీట్ చేసేటోళ్ళు ఎవరు అనేసి అనుకుంటూ ఉంటారు. గూగుల్ ఆల్వేస్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఫ్రెష్నెస్ అన్నమాట. సో ఫ్రెష్నెస్ ఆల్గరిథం అనేది కూడా ఒకటి ఉంటది. ఓకే, ఆ ఫ్రెష్నెస్ ఆల్గరిథం ని బేస్ చేసుకొని గూగుల్ ఏం చేస్తుంది, లేటెస్ట్ గా ఫ్రెష్ రివ్యూస్ ఉన్న వాటి, అండ్ దట్టు ఎంత స్టార్ రేటింగ్ ఉంది, 5 star. 5 star మ్యామ్. 5 star రేటింగ్ ఉంది. అదే ఇన్ కేస్ 1 star రేటింగ్ ఉంటే అవి అప్పుడు చూపించకపోయారు. No, చూపించదు. సురేష్ ఓకే, సో ఆబ్వియస్లీ ది బెస్ట్ వన్స్ ని టాప్ లో చూపించాలి అని గూగుల్ అనుకుంటది, యూజర్ కూడా అలానే అనుకుంటాడు. సో రేటింగ్స్ ఆర్ ఆల్సో రియల్లీ ఇంపార్టెంట్. మీకు ఎక్కువ రేటింగ్ ఉండేటివి తక్కువ రివ్యూస్ వచ్చినా మంచిదే, తక్కువ రేటింగ్స్ ఉండేటివి ఎక్కువ రివ్యూస్ వచ్చినా వేస్ట్ అన్నమాట. అర్థమవుతుందా? 1 star రేటింగ్ వచ్చి రివ్యూస్ బ్యాడ్ గా ఉండి ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, ఇంకో కేసులో 5 star రేటింగ్ వచ్చి మంచి పాజిటివ్ రివ్యూస్ ఒక 1000 ఉన్నా గూగుల్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? 5 star rating. 5 star రేటింగ్స్ ఉండే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో అందుకని మీరు ఇవాల్టి నుంచి, అంటే సుధా ఇంకా బిజినెస్ అనేది యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి, మీరు క్యూఆర్ కోడ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ షాప్ ఎంట్రన్స్ లో గానీ ఆర్ఎల్స్ మీ క్లినిక్ లో టేబుల్ మీద ఆ క్యూఆర్ కోడ్ ని పెట్టండి. మీరు ఎప్పుడైనా చూసారా గాయస్? మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు, సలూన్ కి వెళ్ళినప్పుడు షాపింగ్ చూసాం మాల్స్ సర్వీస్ జుడియో- అయిపోయిన జుడియోలో తర్వాత కూడా. వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి రివ్యూ ఇవ్వండి సార్ అంటూ ఉంటారు, అవును చూడలేదా? yes చూసాం ma'am. మేము చూసాం. ISS Max లో సో జుడియోలో. అలా మనం కూడా చెయ్యొచ్చు. క్లిక్ ఆన్ దట్ రీడ్ రివ్యూస్ క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ మోర్ రివ్యూస్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఎస్, సో ఇక్కడ మీకు వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఏం కనిపిస్తుంది, క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ప్రింట్ తీసుకొని యూ కెన్ పేస్ట్ ఇట్ ఆన్ యువర్ వాట్ వి కాల్, మీకు ఎక్కడైతే ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తుందో, కస్టమర్స్ వస్తూ ఉంటారో అక్కడ పేస్ట్ చేయండి. ఇంకా వెరిఫై అవ్వలేదు కాబట్టి మీకు ఆ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అయితలేదు. సో బిజినెస్ అనేది వెరిఫై అయిన తర్వాత మీకు ఇక్కడనే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఆ క్యూఆర్ కోడ్ వల్ల పీపుల్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం వాళ్ళ వాట్సాప్ కి షేర్ చేస్తూ ఉండలేం కదా. ఇప్పుడు ఒక సలూన్ కి వెళ్ళాము, సలూన్ కి వెళ్ళేసి హెయిర్ ట్రిమ్ చేయించుకున్నాం, వాళ్ళు మీ వాట్సాప్ నెంబర్ అడిగి అప్పుడు రివ్యూ లింక్ షేర్ చేసి అట్లా చేస్తారా? సింపుల్ గా క్యూఆర్ కోడ్ ని కాపీ చేయమంటారు, ఐ మీన్ QR స్కాన్ is చేయమంటారా? better. క్యూఆర్ QR కోడ్ is ఇస్ బెటర్. ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా షేర్ చేయాలి అంటే లింక్ వస్తుంది. Yep. ఓకేనా? యాజ్ ఆఫ్ నో మీరు ఇంకా బిజినెస్ యాక్టివేట్ కాలేదు కాబట్టి మీకు రివ్యూ లింక్ రావట్లేదు. సో రివ్యూ లింక్ అక్కడ మీరు గెట్ మోర్ రివ్యూస్ అని క్లిక్ చేస్తే కాపీ లింక్ అని వస్తుంది. అక్కడ కాపీ చేసేసి యూ కెన్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. రివ్యూ కూడా ఎలా ఉండాలి అంటే, మీరు ఒకటే ఐపీ అడ్రస్ తోని మల్టిపుల్ రివ్యూస్ పెట్టొద్దు. ఓకేనా? గూగుల్ మైట్ బ్లాక్ యువర్ అకౌంట్. అర్థమవుతుందా? ఒకటే ఐపీ అడ్రస్ నుంచి రివ్యూస్ రాయొద్దు. ఓకే, ఐ మీన్ మీరే రకరకాల మెయిల్ ఐడీస్ నుంచి రాయొద్దు. సరేనా? మేడం చాలా మంది చేస్తారు అట్లా. మేడం Yeah.
ఇప్పుడు ఇట్లా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఈ లొకేషన్ నుంచి అదర్ లొకేషన్ మూవ్ అయినప్పుడు మళ్ళీ సెట్ చేసుకోవాలా మేము మొత్తం? అప్పుడు మీరు లొకేషన్ మూవ్ అయినప్పుడు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, పర్లేదు. ఓకే. ఓకే, సేమ్ అంటే ఇంకా లొకేషన్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది అనమాట. బట్ మళ్ళీ దానికి రివ్యూస్ ఇవన్నీ రావు మళ్ళా కదా మేడం? తెచ్చుకోవాల్సిందే. యా. సో మనం అందుకనే గూగుల్ ఏం చేస్తుంది అంటే వీటి వల్ల మాల్ ప్రాక్టీసెస్ అవుతుంది అనేసి గూగుల్ చాలా స్ట్రిక్ట్ గా చేసేసింది. వి కాంట్ యూజ్ ద సేమ్ గూగుల్ మై బిజినెస్ ఫర్ 2 డిఫరెంట్ లొకేషన్స్ అన్నమాట. ఓకే. ఓకే, సో ఇది రివ్యూస్ కాన్సెప్ట్ అండి. రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. రివ్యూ కూడా క్లియర్ గా ఉండాలి. ఏదో మనం ఏదో రివ్యూ పెట్టినట్లుగా వాంటెడ్లీ ఉండకుండా చూసుకోండి. నిజంగా సర్వీస్ ని తీసుకొని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ లెక్క, ఈవెన్ మీరు ఫేక్ రివ్యూస్ ని చేయాలన్నా కూడా సర్వీసెస్ ని తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యింది రాసేటట్లు మీరు పెట్టండి. ఓకేనా? రైట్. సో ఎట్లా పడితే అట్లా దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ నైస్ ఇట్లా కాకుండా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటే గూగుల్ కి నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం యూజర్ కూడా బాగా ఫీల్ అవుతాడు. దిస్ ఈస్ వన్ మోర్ SEO పర్స్పెక్టివ్ పాయింట్, లోకల్ SEO పాయింట్. నా క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఫోటోస్ యాజ్ యూజువల్ గా మీరు అప్లోడ్ చేస్తూనే ఉండాలి. కమింగ్ టు దిస్ పోస్ట్, ఎస్, క్లిక్ ఆన్ పోస్ట్స్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ మీడియా ఉందండి, ఇన్స్టాగ్రామ్ ఉంది. డోంట్ యూ పోస్ట్ రెగ్యులర్లీ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్? పోస్ట్ Yes, ma'am. చేస్తామా లేదా? యా. చేస్తాం. సో మనం ఎలాగైతే మన ఇన్స్టాగ్రామ్ ఆర్ మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో డైలీ బేస్ మనం పోస్ట్ చేసుకుంటూ ఉంటామో, సేమ్ ఇక్కడ కూడా మనం పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. స్క్రోల్ చేయండి. యాడ్ పోస్ట్ క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్. ఎస్, ఇంకా వెరిఫై అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూపించదు. జస్ట్ పోస్ట్ అంటే ఏం పోస్ట్ చేయాలి? పోస్ట్ అబౌట్ యువర్ సర్వీసెస్. బిజినెస్. పోస్ట్ అబౌట్ ఒక రోజు డిస్కౌంట్స్ అని, ఒక రోజు వాట్ వి కాల్ మీకు వచ్చిన మంచి కస్టమర్ రివ్యూస్ స్క్రీన్ Happy షాట్స్ customer అని. హ్యాపీ కస్టమర్స్ అని. సో ఇట్లా మీ బిజినెస్ గురించి రోజుకొకటి అట్లీస్ట్ రోజుకొకటి కాకుండా వీక్లీ థ్రైస్ అన్న పోస్ట్ చేసుకుంటూ ఉండండి. దిస్ ఇస్ కాల్డ్ అప్డేట్. ఇప్పుడు శారీ బిజినెస్ ఉంది, ఎవరికో ఇక్కడ శారీ బిజినెస్ ఉంది అన్నారు. సో వాళ్ళకి డే టు డే శారీస్ అనేవి కొత్తగా స్టాక్ వస్తూ ఉంటాయి. ఆ స్టాక్ ఫొటోస్ అన్ని తీసేసి పోస్ట్లు అప్డేట్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ వన్ మోర్ వే, సో దట్ గూగుల్ ఏమనుకుంటది అంటే వీళ్ళు ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నారు, సో దట్ లెట్ మీ డిస్ప్లే దేర్ ప్రొఫైల్ ఆన్ టాప్ అని గూగుల్ కనిపిస్తుంది. ఇలా మనం యాక్టివ్ గా ఉన్నాము, లేటెస్ట్ గా బాగా బిజినెస్ రన్ చేస్తున్నామని గూగుల్ కనిపిస్తే అది అప్పుడు టాప్ లో ప్లేస్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఎస్. Yes, ma'am. సో నా క్లోజ్ చేయండి. మేడం ఇది ఒకవేళ బిజినెస్ ఆన్లైన్ లో ఉన్నప్పుడు మనకి అకౌంట్ అవసరం ఉండదు కదా మేడం? అవసరం లేదు. ఆన్లైన్ బిజినెసెస్ కి గూగుల్ మై బిజినెస్ అవసరం లేదు. Okay. ఓన్లీ పీపుల్ విజిట్ Physical- చేయాలి లొకేషన్ కి, లోకల్ Physical స్టోర్ కి విజిట్ చేయాలి అన్నప్పుడు మాత్రమే GMB చేయండి. ఇఫ్ యువర్ బిజినెస్ ఇస్ కంప్లీట్లీ ఇంటూ ఆన్లైన్, మీకు ఎలాంటి స్టోర్ లేదు అండ్ మీరు కస్టమర్స్ ని విజిట్ చేయాలి అనుకోవట్లేదంటే డోంట్ గో విత్ GMB. ఓకేనా? ఓకే. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంది. కెన్ యూ సీ హియర్ పర్ఫార్మెన్స్ గైస్? ఇది ma'am. అనాలిసిస్ అన్నమాట. ఇప్పుడు మనం గూగుల్ సర్చ్ కన్సోల్ ఎందుకు వాడతాం? వై డు వి యూస్ గూగుల్ సర్చ్ కన్సోల్? అంటే ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చాయి, clicks. క్లిక్స్ ఎన్ని వచ్చాయో Impressions తెలుసుకోవడం, అన్ని check పర్ఫార్మెన్స్ కదా, తెలుసుకోవడం. అనాలిసిస్ కోసం కూడా యూస్ చేస్తాం. అవునా? హౌ అవర్ SEO హెస్ బిన్ పర్ఫార్మింగ్, మన SEO ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి. సేమ్ మన GMBని కూడా ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు. సో మన GMB నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎంతమంది డైరెక్షన్స్ ని క్లిక్ చేశారు, సో ఇట్లా మనకు అనాలిసిస్ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ. ఇది కూడా వెరిఫై అయిపోయిన తర్వాతనే కనిపిస్తుంది. సో నా క్లోజ్ ఇట్. అడ్వర్టైజ్ అవసరం లేదు. ఎడిట్ ప్రోడక్ట్స్, కెన్ యూ సీ ఎడిట్ ప్రోడక్ట్స్? Yes, ma'am. సో మీది ఇన్ కేస్ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అంటే ఎవరిది
ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే శారీ బిజినెస్ అని చెప్పారు కదా! ఎవరు? హూ సెడ్ శారీ బిజినెస్? చంద్రకుమారి. చంద్రకుమారికి శారీ యా బిజినెస్ మ్యామ్. ఉంది. యెస్. సో, రకరకాల శారీస్ ఉంటాయి. శారీస్‌కి రకరకాల పేర్లుంటాయి. అవునా? కాంజీవరం శారీస్ అని, ఎస్. బనారసి శారీసా? ఆ! సో, సిల్క్ శారీస్ ఇట్లా సిల్క్ రకరకాల శారీ. ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! ఆ ప్రొడక్ట్స్‌నన్నీ మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎవరిదో ఆల్రెడీ బిజినెస్ ఉంది అన్నారు కదా! గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఉంది అన్నారు. ఎవరండి? ఎస్ మ్యామ్. ఉంది మ్యామ్. బేబీ ఒకసారి కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్ ఎస్ వన్స్? ఏ మెయిల్ ఐడీతోనుందో తెలుసా? ఎస్ మ్యామ్. తెలుసు మ్యామ్. యాహ్! ప్లీజ్ షేర్ ద స్క్రీన్ వన్స్. సో, ఒకసారి వీళ్ళది ఆల్రెడీ కన్ఫర్మ్ బిజినెస్ ఉంది గదా! గూగుల్ మై బిజినెస్ ఉంది గదా! వీళ్ళది చూపిస్తా నేను మీకు. మీకో క్లారిటీ వస్తుంది. ఆ రోజు నామినేషన్‌కి ముందు రౌడీ షూటర్లు అన్నారు. నామినేషన్ రోజు తెలిసి తెలియక మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు అన్నారు. రౌడీలో హ్మ్. లడ్డు యాదవ్ గారు ఆల్రెడీ మేము రౌడీలమా అని చెప్పి ప్రశ్నిస్తే ఏంటి ఆ నామినేషన్స్ ఏంటి? బిగ్ బాసా? ఓకే. బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్స్ అందరూ మ్యూట్ చేయాలి. యెస్. గైస్ కెన్ యూ సీ? ఇక్కడ ఎవరిది? ఇదెవరిది? రత్నం వాళ్ళది బిజినెస్ అన్నమాట. ఇగో హియర్ దే ఆల్రెడీ హావ్ 205 రివ్యూస్. ఫోటోస్ చాలా తక్కువ ఉన్నాయి. ట్రై టు యాడ్ ఫోటోస్. పోస్ట్‌లు యాడ్ చేయండి. ఇగోటి చూడండి. ఎడిట్ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వీళ్ళు కూడా ప్రొడక్ట్స్ మంచిగానే యాడ్ చేశారు. ఓకే. ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ అని క్లిక్ చేసి ప్రొడక్ట్ నేమ్ ఇచ్చి ఆ ప్రొడక్ట్ ఏ కేటగిరీ కిందకొస్తదో సెలెక్ట్ చేసుకొని ఆ ప్రొడక్ట్ ప్రైస్, ఆ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ మీద ఏమైనా వెబ్‌సైట్ అడ్రెస్ ఉంటే అది కూడా ఇచ్చేసుకోవచ్చు. అండ్ ఆ ప్రొడక్ట్ ఫోటోని యాడ్ చేసి పబ్లిష్ చేయండి. ఇన్ కేస్ మీది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అయితే డూ ఇట్. ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ కాకపోతే డోంట్ డూ ఇట్. ఇప్పుడు సుధా ఉంది. ఈ సుధా గూగుల్ మై బిజినెస్ ఇస్ అ ప్రొడక్ట్ బిజినెస్ ఆర్ సర్వీస్ బిజినెస్? సర్వీస్. సర్వీస్ మ్యామ్. సర్వీస్ బేస్డ్ సర్వీస్. బిజినెస్. సో, ఇక్కడ ఎడిట్ సర్వీసెస్ ఉంది. షీ కెన్ ఆల్సో యాడ్ సర్వీసెస్ అన్నమాట. సో, వేరస్ తిను ఆల్రెడీ సర్వీసెస్‌ని యాడ్ చేసేసింది. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు యాడ్, యూ కెన్ యాడ్ మోర్ సర్వీసెస్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుకింగ్స్, మీకు బుకింగ్స్ ఏమన్నా ఉంటే బుకింగ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇగో ఆస్క్ ఫర్ రివ్యూస్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇగో చూడండి క్యూఆర్ కోడ్ కనిపిస్తుందా? యాహ్! మ్యామ్. యాహ్! ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని ప్రింట్ ఔట్ తీసుకోండి. అండ్ థిస్ ఈస్ ద రివ్యూ లింక్ యూ హావ్ టు షేర్ టు సమ్‌వన్ హూ కెన్ గివ్ రిప్లై ఆర్ హూ కెన్ గివ్ అస్ రివ్యూ అన్నమాట. ఇది మనం గూగుల్ మై బిజినెస్‌లో చేసే లోకల్ ఎస్‌ఈఓ. ఇంకా ఏం చేయొచ్చు తెలుసా? యూ కెన్ ఆల్సో డూ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ. షాక్ అయ్యారా? యెస్ మ్యామ్. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ కూడా చెయ్యొచ్చు. ఎలానో చెప్తారా? ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ ప్రొఫైల్ చేశాను క్రియేషన్ కదా! టెక్నిక్స్ మ్యామ్. టెక్నిక్స్ ద్వారా. ఆ! సరే అంటే చేస్తాము. పోస్ట్ ద్వారా దీనికి మేడం. దీనికి ఎట్లా బ్యాక్ లింక్ వస్తది? అక్కడ వెబ్‌సైట్ ఇచ్చుకోవడానికి ఆప్షన్ ఉంది కదా మేడం దీనికి. వెబ్‌సైట్ ప్లేస్‌లో ఏమిస్తాం? బేసిక్‌గా మనం ఇప్పటి వరకు బ్యాక్ లింక్ అన్ని వెబ్‌సైట్‌కి ఇచ్చుకున్నాం గదా! అవును మ్యామ్. ఆ వెబ్‌సైట్ అడ్రెస్ ప్లేస్‌లో మన ఈ మన రివ్యూ గూగుల్ రివ్యూ మై లింక్. బిజినెస్ ప్రొఫైల్ ఉంటుంది. అంతే యాహ్! గదా! యెస్ మ్యామ్. యెస్. సో, ఇప్పుడు సపోజ్ ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్‌లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసేసి అక్కడ మీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ లింక్ ఇవ్వండి. సో, థట్ మీన్స్ ఆ ఫేస్‌బుక్‌లో మీరేం సబ్మిట్ చేశారు? ఇమేజ్. అంటే అది ఏ టెక్నిక్ కిందకొస్తుంది? ఇమేజ్ సబ్మిషన్. ఇమేజ్ సబ్మిషన్. ఇమేజ్ సబ్మిషన్ కిందకొస్తుంది. అక్కడ లింక్ క్లిక్ చేసి గూగుల్ మై బిజినెస్‌కొస్తే ఇట్స్ ఎ బ్యాక్ లింక్ ఫర్ గూగుల్ మై బిజినెస్. ఓకే. యెస్ మ్యామ్. యాహ్! సో, అలా బ్యాక్ లింక్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? నాట్ మ్యాండేటరీ. చేస్తే మంచిదే. సో, మనకి ఎట్లయితే వెబ్‌సైట్‌లో ఆన్ పేజ్ చేస్తామో అలా గూగుల్ మై బిజినెస్‌లో ఇగో రోజు పోస్ట్‌లను యాడ్ చేసుకోవచ్చు. డైలీ యూ కెన్ యాడ్ పోస్ట్‌లన్నమాట. ఇక్కడ వీళ్ళు బానే చేస్తున్నట్లున్నారు రత్నం. ఇగో పోస్ట్ డిస్క్రిప్షన్ యాడ్ చేసి, ఆ పోస్ట్‌కి తగ్గట్టు ఇమేజ్ యాడ్ చేసేస్తే సో, అట్లా మనం లేటెస్ట్‌గా వి ఆర్ బీయింగ్ యాక్టివ్ అనేసి గూగుల్‌కి అర్థమవుతుంది. ఓకే. ఇగో పెర్ఫార్మన్స్‌లో కూడా మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. ఓవర్‌వ్యూ. సో, ఎంతమంది మన ప్రొఫైల్ మీద ప్రొఫైల్‌ని క్లిక్ చేసి ఇంటరాక్ట్ అయ్యారు. సో, ఇక్కడ కెన్ యూ సీ ఎలక్ట్రానిక్ షాప్ నియర్ మీ.
యా మ్యామ్. ఎలక్ట్రానిక్ షాప్ నియర్ మీ, ఎలక్ట్రానిక్ స్టోర్ ఇవన్నీ ఏంటంట? సర్చ్ క్వైరీస్ మ్యామ్. వెరీ Impressions. గుడ్. దీస్ ఆర్ ఆల్ ద సర్చ్ టర్మ్స్ దట్ యూజర్స్ హ్యావ్ యూస్డ్ అన్నమాట. సో ఎంతమంది ఏ క్వైరీని సర్చ్ చేసి విజిట్ చేశారో కనిపిస్తుందా? యా మ్యామ్. కెన్ యూ సీ? Create. ఎస్, రైట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే కాల్స్, మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా గూగుల్ మై బిజినెస్, దాన్ని క్లిక్ చేసి ఎంతమంది కాల్ చేశారో కూడా ఇస్తుంది. దిస్ డేటా ఈస్ ఫ్రమ్ May 2025 to October 2025. If you want, you can also change the date range. And chat clicks, ఎంతమంది చాట్ క్లిక్స్ ని క్లిక్ చేశారు, ఎంతమంది మీ బుకింగ్స్, వీళ్ళేం బుకింగ్స్ యాడ్ చేయలేదు కాబట్టి 0, ఎంతమంది డైరెక్షన్స్ ని క్లిక్ చేశారు. డైరెక్షన్స్ ఆప్షన్ ఉంటది కదా గూగుల్ మై బిజినెస్ లో, యా మ్యామ్. దాన్ని ఎంతమంది క్లిక్ చేశారు. మీరు ఇన్ కేస్ వెబ్సైట్ యాడ్ చేసింటే దాన్ని ఎంతమంది క్లిక్ చేశారు. సో ఇలా యూ కెన్ లుక్ అట్ యువర్ పర్ఫార్మెన్స్ ట్యాబ్ యాజ్ వెల్. సో లైక్ వైజ్ ఇక్కడ మన ప్రొఫైల్లో చేసేదంతా ఆన్ పేజ్ లాగా అన్నమాట. సేమ్ మనం వెబ్సైట్ ఆన్ పేజ్ ఎట్లా చేస్తాం అలా. సో వేరాజ్ ఆఫ్ పేజ్ కూడా సేమ్ మనం ఇంతకుముందు టెక్నిక్స్ ఎలా ఫాలో అయినామో అవే, కానీ వెబ్సైట్ అడ్రస్ ప్లేస్ లో ఏమి ఇచ్చుకోవచ్చు, మీరు మీ ప్రొఫైల్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? యా మ్యామ్. క్లియర్ ఎవ్రీబడి? యా, క్లియర్ మ్యామ్. విల్ యూ ట్రై టుడే? ఎస్ మ్యామ్. ట్రై చేస్తారా? ఎస్ మ్యామ్. ట్రై ఇట్. మరి బిజినెస్ లేని వాళ్ళు ఏం చేస్తారు? అవును మ్యామ్, అదొక డౌట్. బిజినెస్ లేని వాళ్ళు ఏం చేస్తారు అబ్బా? బిజినెస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా అట్లీస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్ ఏం చేస్తారంటే, ఒక డమ్మీ, ఒక ఫేక్ బిజినెస్ ని క్రియేట్ చేయండి, జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్ అంతే. ఓకే మ్యామ్. ఓకే. అండ్ ఇంకా మీకు కుదిరితే, డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ హూ హ్యావ్ బిజినెస్? Yes, ma'am. ఎస్ మ్యామ్. ఫస్ట్ ఇవాళ చేయాల్సిందల్లా, మీరు ఎవరికైనా మీకు తెలిసిన మీ సర్కిల్లో రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా బిజినెస్లు ఉంటే వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి, నేను ఇలా చేస్తాను, ఫర్ ఫ్రీ చేస్తానని చెప్పండి. సో దట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళకి చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి? Photos. వాళ్ళ Mail మెయిల్ address, ఐడి, అడ్రస్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్. ఫోన్ నెంబర్ కావాలి. మీ మెయిల్ ఐడితో చేస్తారా ఏంటి? చేయకూడదు మేడం అట్లా. ఇంకా మీకు క్లయింట్ లాగా కావాలి అంటే, మీ ఏరియాలో షాప్స్ ఉంటాయి కదా, లైక్ ఫిజియో క్లినిక్స్ అని, షాప్స్ అని, మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఉండి ఉంటారు కాబట్టి మీకు ర్యాప్ ఉంటుంది కదా. సో వాళ్ళకి వెళ్ళేసి ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. సో ఎట్లా అంటే, మీరు థియరీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు బై. థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికి బ్రెయిన్కి ఎక్కదు. అంతెందుకు, ఇప్పుడు మీరు అసలు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లో లేదు, మీకు ఒక షాప్ ఉంది, ఎవరో వచ్చేసి నేను గూగుల్ మై బిజినెస్ చేస్తా అంటే మీకు అర్థమవుతుందా? నో మ్యామ్. అర్థం కాదు వాళ్ళకు. దే డోంట్ కేర్. ఇవన్నీ బొచ్చడు చూసినాంలే అంటారు. సో అలా కాకుండా ఫస్ట్ మీరు వెళ్ళేసి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి, సరే నీ షాప్ ఇప్పుడు శారీ షాప్ కదా, నేను శారీ షాప్ నియర్ మీ అని సెర్చ్ చేస్తాను. ఇవాళ రేపు ఎవ్వరు కూడా గల్లీలు బైక్లు వేసుకొని ఏ శారీ షాప్ బాగుంటుందని తిరిగేటోళ్ళు లేరు. ఫస్ట్ గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు. సరే నేను శారీ షాప్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ కనిపించేది ఈ షాప్. నీ షాప్ కనిపిస్తలేదు. మరి నీ షాప్ కనిపించాలి అంటే ఇది గూగుల్ మై బిజినెస్ చెయ్యాలి అని చెప్పండి. యా మ్యామ్. ఓకే. ఇది చేస్తే నీకు మంచి సేల్ పెరుగుతుంది, సేల్స్ వస్తాయి, నీ నీ షాప్ కి ఎక్కువ మంది విజిటర్స్ వస్తారు అనేసి మీరు ఇంకా కన్విన్సింగ్ స్కిల్ వాడుకోండి. వాడేసి ట్రై టు కన్వర్ట్ దెమ్ యాజ్ అ క్లయింట్. నెలకు 5,000 ఇచ్చినా కూడా మీకు ఓకే. వాట్ యూ హ్యావ్ టు డూ, ఏం చేయాలి వాళ్ళకి? రోజు సింపుల్ గా డైలీ పోస్ట్లు చేయాలి. కుదిరితే ఆఫ్ పేజ్ చేయండి. డైలీ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోండి ఇఫ్ ఇట్స్ అ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్. అంతే, మీరు చేసేది ఏం లేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ వర్క్ గూగుల్ మై బిజినెస్ లో. ఓకేనా? ఇన్ కేస్ మీకు కన్విన్సింగ్ స్కిల్స్ బాగుంటే మీరు క్లయింట్స్ ని కూడా సంపాదించుకోవచ్చు. విల్ యూ ట్రై? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఓకే మ్యామ్. ఫస్ట్ ఇవాళ మీ రిలేటివ్స్, మీ సర్కిల్ ఉన్న వాళ్ళకు ఫ్రీగా చేయండి అబ్బా. ఏం పోతుంది? ఓకే మ్యామ్. ఫ్రీగా చేయండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డబ్బులు అడిగితే వాళ్ళు చేయనియరు అండ్ మనకు ప్రాక్టీస్ కూడా పోతుంది. సో ఫ్రీగా చేస్తామని చెప్పండి. వాళ్ళకి ఫ్రీగా చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రివ్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళకే, అరే మంచి రివ్యూస్ వస్తున్నాయి, నాకు మంచి విజిటర్స్ వస్తున్నాయి
అనేసి వాళ్ళే మేబీ మీకు కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ కేస్‌లో. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి? ఇంకా మీ ఏరియాస్‌లోకెళ్ళేసి మీరు నేను డిజిటల్ మార్కెటర్‌ని ఇట్లా నేను చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దిస్ డూ ఇట్. ఓకేనా? ఓకే మ్యామ్. సో, దీన్నే ఇంట్లో జియోగ్రఫికల్ ఇంజిన్ బిజినెస్ చేసే ఆప్టిమైజేషన్ వాళ్ళకేనా? అంటారు. ఏంటండి? మ్యామ్ ఇప్పుడు ఇంట్లోనే ఇప్పుడు బిజినెస్ చేస్తారు కదండీ! శారీస్ అవి. వాళ్ళకి కూడా చేయొచ్చా? అంటే ఎలా? వాళ్ళకి గూడా చెయ్యొచ్చు. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ గివింగ్ యువర్ హోమ్ హోమ్ అడ్రస్. అడ్రెస్ మీరు కంఫర్టబుల్ అయితే ఓకే. కంఫర్టబుల్ కాదు నేను కొంచెం సెక్యూర్డ్‌గా ఉండాలంటే డోంట్ డూ జీఎంబీ. మ్యామ్ ఇప్పుడు కొంతమంది ఒక వెబ్‌సైట్ లింక్ ఇచ్చేసి అది క్లిక్ చేయగానే వాళ్ళు ఆన్‌లైన్‌లో సేల్ చేసే ప్రొడక్ట్స్ అన్ని అందులో ఉంటాయి గదా మేడం. ఇప్పుడు అదెలా చేసుకోవచ్చు మ్యామ్ వెబ్‌సైట్ లింక్? వెబ్‌సైట్ క్లిక్ చేయడంతోనే ప్రొడక్ట్స్ ఉంటాయా? ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మ్యామ్. ఆ! అది కామర్స్ మీకు ఫ్యూచర్‌లో కామర్స్ కామర్స్ డిజైనింగ్ వస్తుంది గదా! యాహ్! ఓకే. అప్పుడొస్తుంది. హ్మ్. ఓకే. థాంక్ యూ. దీన్నే మనం ఏమంటామండి? ఈ లోకల్ ఎస్‌సిఓనే వి ఆల్సో కాల్ ఇట్ యాస్ జియోగ్రాఫికల్ జియోగ్రాఫికల్ ఇంజిన్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్. దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు మనం కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అండ్ ఏఈఓ. రేపు చూద్దామా? షల్ వి స్టడీ టుమారో? ఓకే యాహ్! మ్యామ్. ఎస్ మ్యామ్. సో, ఓకే. బిజినెస్ ఉన్న వాళ్ళందరూ జీకే చేస్తారబ్బా! బిజినెస్ లేని వాళ్ళు డమ్మీ బిజినెస్‌కి చేయండి. యాహ్! కాదు ఓకే. కూడదు అంటే మీ సర్కిల్‌లో ఎవరికైనా బిజినెస్‌లుంటే వాళ్ళకి కాంటాక్ట్ అయిపోయి నేను చేస్తా. జస్ట్ నీ మెయిల్ ఐడీ, అడ్రెస్ ఇది ఇవ్వు అనేసి చెప్పండి. డూ ఇట్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ అంతే. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. రైట్. రైట్. సో, ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్ టాపిక్? ఈ జీఓ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో ఇట్స్ వెరీ మ్యామ్. ఈజీ కాన్సెప్ట్ కదా! యాహ్! ఓకే. సీ యూ టుమారో దెన్. టేక్ కేర్.